ఆండాళ్ చరిత్ర. మనకు మొత్తం ఉన్నది 12 మంది ఆళ్వారులు. వారిలో ఇద్దరు శ్రీవిల్లిపుత్తూరుకి చెందినవారు, విష్ణు చిత్తుడు, ఆండాళ్. వీళ్ళిద్దరూ తండ్రి కూతుళ్ళు. విష్ణు చిత్తుడిది పెరియాళ్వారు అని, ఆండాళ్ళకి గోదాదేవి, ఆముక్తమాల్యద, సూడి కుడుత్త నాచ్చియార్ అనే పేర్లు ఉన్నాయి. ఆళ్వారులలో విష్ణు చిత్తుడు పెద్దవాడిగా గౌరవం పొందాడు. అందువల్ల వీరిని పెరియాళ్వార్ అని పిలిచారు. తమిళంలో పెరియ అంటే గొప్ప లేదా పెద్ద అని అర్థం. విష్ణు చిత్తుడి కాలాన్ని సంప్రదాయజ్ఞులు క్రీస్తుపూర్వం 3056గా నిర్ణయిస్తే, చారిత్రకులు క్రీస్తు శకం 8వ శతాబ్దంగా గుర్తించారు. ఈయన తిరుపులాండ్రు, పెరియ తిరుమలి అనే రచనలు చేశారు. ఈయన గురించి అనేక గాథలు ఉన్నాయి. భగవానుడు ఈయనను పాండ్యరాజు సభా మండపాన పరతత్వ నిర్ణయం చేసేందుకే ప్రేరేపిస్తాడు. రాజసభలో పెరియాళ్వారు ఉపన్యసించి నారాయణుడే పరమతత్వమని నిర్ణయిస్తాడు. ఆ సందర్భాన పెరియాళ్వారికి ఘన సన్మానం, ఊరేగింపు జరుగుతుంది. ఆ సన్మానాన్ని సందర్శించేందుకు సాక్షాత్తు పెరుమాళ్లే సపరివారంగా విచ్చేస్తారు. అప్పుడు విష్ణు చిత్తుడు భగవానుని తిరుపులాండ్రు అనుగ్రహిస్తాడు, అంటే మంగళ శాసనం అనుగ్రహిస్తాడు. అందుకే వైష్ణవులు నిత్యానుసంధానంలో తిరుపులాండు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఇప్పటికీ శ్రీ వైష్ణవ తత్వం సిద్ధించాలంటే మొట్టమొదట తిరుపులాండ్రు ప్రబంధాన్ని చదువుతారు. పెరియాళ్వార్లు వారి పెంపుడు కూతురు ఆండాళమ్మ. ఆళ్వారులలో ఒకే ఒక్క మహిళ ఈ ఆండాళమ్మ. ఈమె పరిణయ గాథనే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే పేరున ప్రౌఢ గ్రంథాన్ని తెలుగులో రచించారు. ఒక కథ. వైకుంఠంలో ఒకరోజు నారాయణుడు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. అప్పుడు భూదేవి భూలోకాన్న ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామని నారాయణుడు అడుగుతుంది. నిష్కామ భక్తితో వాంఛారహితులై వారిని ఎక్కువగా ప్రేమిస్తానని పెరుమాళ్ళు చెప్తారు. అప్పుడు భూదేవి తనకు భూలోకాన్న అవతరించే అవకాశం కల్పించమని, పెరుమాళ్ళ సేవను భగవత్ సంకీర్తనం చేసుకుంటానని ఉండేటట్టుగా అనుగ్రహించమని ఆర్థిస్తుంది. పెరుమాళ్ళు ఆమె కోరికను అనుగ్రహిస్తారు. అప్పుడు ఆమె విష్ణు చిత్తునికి పూల తోటలో లభిస్తున్నది. ఆయన ఆనందానికి అవధులు ఉండవు. ఆయన ఆ బిడ్డకు కోదై అని నామకరణం చేస్తాడు. కోదై అంటే అందాల పుష్పశరం, అంటే పుష్పవనం అని అర్థం. విష్ణు చిత్తుడు ఆమెను పవిత్రమైన శక్తివంతమైన వాతావరణంలో శ్రీకృష్ణుని గాథలు వినిపిస్తూ పెంచుతాడు. ఆమె పెరియాళ్వారుకు పూలలో సమకూర్చడం, అల్లడం, తులసిని సేకరించడం మొదలైన మాలా కైంకర్యంలో సహకరిస్తుంది. ఆ బాలిక దినదినాభివృద్ధికి చెంది యుక్త వయసుకు చేరుకుంటుంది. పెరుమాళ్లను తప్ప ఇతరులను పెళ్లాడరాదని నిశ్చయించుకుంటుంది. విష్ణు చిత్తుడు పూల బొట్టలను ఇంటిలో ఉంచి వాటిని సాయం సమయాన్ని ఆలయానికి తీసుకుని వెళ్తుంటాడు. ఆ పూలను మాలికగా గుచ్చి ఆండాళ్ళు అలంకరించుకొని దర్పణ తీర్థంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని తాను పెరుమాళ్లకు సరైన జోడో కాదో ఊహించుకుంటూ ఉంటుంది. ఆమె ప్రతిరోజు తాను ధరించిన పూమాలను తన మేని నుండి తీసి జాగ్రత్తగా విడదీసి తన తండ్రికి తెలియకుండా వాటిని పెరుమాళ్ల సన్నిధికి తీసుకెళ్లే పూల బుట్టలో పెడుతుంది. ఒకరోజు విష్ణు చిత్తుడు ఇంటికి తొందరగా రావడం వల్ల ఆండాళ్ చేస్తున్న పనిని చూస్తాడు. ఆ పూలు పెరుమాళ్లకు సమర్పించేందుకు పనికిరావని, వేరే పూలు సేకరించేందుకు సమయం చాలక ఆ రోజు పెరుమాళ్ళు దేవునికి పుష్ప కైంకర్యం చేయడు. ఆ రాత్రి విష్ణు చిత్తునికి పెరుమాళ్ళు స్వప్న దర్శనమిచ్చి పుష్ప కైంకర్యంలో ఎందుకు విఫలపడయ్యావని అడుగుతాడు. విష్ణు చిత్తుడు తన కూతురు చేసిన పని వల్ల సమయానికి పూలను సమర్పించలేని పరిస్థితి ఏర్పడిందని విన్నవించుకుంటాడు. అప్పుడు పెరుమాళ్ళు కోదై ధరించిన పూలంటే తనకు ఎంతో ఇష్టమని, అవి ధరించడం వల్ల తనకు మధురానుభూతి కలుగుతుందని చెప్తాడు. ప్రతిరోజు కూడా కోదై ధరించిన తర్వాతనే ఆ పూలను తనకు సేవగా తేవలసిందిగా పెరుమాళ్ళు పెరియాళ్వారుకు ఆజ్ఞాపిస్తాడు. విష్ణు చిత్తుడు తన కూతురు గొప్పతనాన్ని గ్రహిస్తాడు. ఆమె అప్పటి నుండి
చూడి కుడిత నాచ్యార్ అంటే ఆముక్త మాల్యదగా పిలువబడుతుంది. శ్రీరంగనాథుని వివాహం ఆడుతానని పట్టుబడితే పెరియాళ్వారు అందుకు ఒప్పుకుంటారు. ఒకరోజు శ్రీరంగనాథుడు విష్ణు చిత్తునికి స్వప్న సత్కారం అవుతాడు. ఆండాలను శ్రీరంగానికి తోడ్కొని రమ్మని సెలవిస్తాడు. అదే సమయాన్న శ్రీరంగంలో కూడా ఆలయార్చకునికి స్వప్నంలో కనిపించి శ్రీవిల్లిపుత్తూరుకి ఛత్రం, వాలు, వెండి, బెత్తాలతో వెళ్ళి ఆండాలను రాజగౌరవం లాంఛనాలతో తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. శ్రీరంగ పరివారం శ్రీవిల్లిపుత్తూరుకి వెళ్ళి పెరియాళ్వారుకు ఈ సందేశం తెలియజేస్తారు. ఆండాలను పల్లకిలో త్వరగా ఊరేగింపుగా తీసుకొని శ్రీరంగానికి వెళ్తారు. ఎంతో ఆడంబరంగా పవిత్ర కాహళాది శబ్దాలతో ఆండాల్ సపరివారంగా అంగరంగ వైభవంగా శ్రీరంగానికి చేరుకుంటుంది. శ్రీరంగనాథుడు ఆండాలను పానిగ్రహం చేసేందుకు తన సంసిద్ధతను తెలియజేస్తాడు. పెరియాళ్వారు మహానందభరితుడవుతాడు. ఆయన వారి పరిణయం శ్రీవిల్లిపుత్తూరులో సాంప్రదాయబద్ధంగా అందరూ తిలకించేటట్లు జరగాలని శ్రీరంగనాథునితో విన్నవిస్తాడు. శ్రీవిల్లిపుత్తూరులో వివాహానికి అన్నీ సిద్ధం చేయబడతాయి. శ్రీరంగం నుండి శ్రీరంగనాథులు వారి రాకకు శ్రీవిల్లిపుత్తూరులో అందరూ ఎదురు చూస్తుంటారు. అయితే రంగనాథుడు వస్తున్న చిహ్నాలు ఏమీ కనిపించవు. ఆండాల్ చాలా బాధపడుతుంది. ముహూర్తానికి ముందే శ్రీరంగనాథ ఆండాళ్లతో సమాన స్థానం కల్పిస్తానని తెలియజేస్తుంది. గరుడడు శ్రీరంగనాథుతో సుముహూర్తానికి సమయానికి శ్రీవిల్లిపుత్తూరు చేరుకుంటారు. శ్రీరంగనాథ గోదాదేవి పరిణయోత్సవం వైభవంగా జరుగుతుంది. శ్రీరంగనాథునికి ఎడమవైపు గరుడడు, కుడివైపున ఆండాళ్ళు ఉండే విగ్రహాలు నేటికి శ్రీవిల్లిపుత్తూరులో దర్శనమిస్తాయి. చూడరత్నాన్ని బహుకరిస్తున్నట్లు చెప్తారు. ఈ విధంగా శ్రీరంగనాథుడు ఆండాళ్ళని వివాహం చేసుకున్నాడు.